ఇలా ఉచ్చులో మోజులో పడొద్దు అని. మామూలుగా ఎవరైతే ఈ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు బఠానీ గింజల్లాగా కొన్ని గింజలేసి తద్వారా లక్షల మందిని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అన్ని విధాల ప్రమోట్ చేసి వాళ్ళు ఇచ్చే 10,000 20,000 50,000కో ఆశపడి వాళ్ళని ఫాలోవర్స్గా మార్చుకొని వాళ్ళ ద్వారా ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళ ద్వారా లక్షల కోట్లు, వందల కోట్లే ఈ భారతదేశం మొత్తం పైన ఈ మొత్తం యాప్స్ ద్వారా 100 కోట్లు కొల్లగొట్టినట్టు మనకు సమాచారం ఉంది. అదేవిధంగా చాలామంది జీవితాలు బుగ్గిపాలు అవుతున్నాయి. ఏమంటే దీనికి మొదటి కారణం దురాశ. దాన్ని కల్పించేది ఎవరు? ఈ యూట్యూబర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను సంపాదించాను, ముందేం చేస్తారు? వాడికో 10,000, వీడికో 1,00,000, వాడికో అది సూట్ కేసు నిండా పెట్టుకొని వాడికి వీడికి చూపించి, అంటే వీడు ఏమి ప్రమోట్ చేస్తాడంటే చెప్పకనే చెప్తారు, నేను ఈ యాప్ వల్ల చాలా బాగుపడ్డాను, చాలా లక్షలు గడించాను అనే మెసేజ్ని చెప్పకుండానే ప్రజల్లోకి చొరవేస్తారు. నేను సంపాదించింది కొంతవరకు ప్రజలకు ఇవ్వాలని. వాళ్ళు ₹1,00,000 సంపాదిస్తే వీడిచ్చేది 1,00,000, అంటే 1% కరెక్ట్ ఇచ్చి మళ్ళీ మిగతా వాళ్ళకి ఎర్ర వేసి డబ్బులు సంపాదిస్తారు. రెడ్డన్ గారు ఒక్క నిమిషం, మీరు చెప్పింది కరెక్ట్. మీరు నిజంగానే కొన్ని నెలల క్రితం కూడా ఈ బెట్టింగ్ యాప్లపై తీసుకోవాల్సిన చర్యల గురించి మీరు గతంలో కొన్ని నెలల క్రితం కూడా మాట్లాడారు. అండ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వినండి, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయటం కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు తెలుసా? ఇప్పుడు మీరు వచ్చి అంటూ ఉన్నారు, నేను అప్పుడు తెలిసి చేశానో తెలియక చేశానో మమ్మల్ని క్షమించండి అని మీరు అంటూ ఉన్నారు కదా. మీలాంటి వాళ్ళు ప్రమోట్ చేసిన ఒక యాప్ల వల్ల ప్రాణాలు కోల్పోయి రోడ్డు మీద పడ్డ ఒక కుటుంబాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, రుక్సానా భర్తను పోగొట్టుకున్న స్త్రీ. ఆమె భర్త ఈ బెట్టింగ్ యాప్ల కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరొకరు జెర్మియా, ఆమె అల్లుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ కుటుంబం సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ కారణంగా ఈ కుటుంబం రోడ్డున పడింది. అఫ్కోర్స్ నిర్వాహకుల దగ్గరకు కూడా నేను వస్తాను, కానీ మీ వల్లే రీచ్ ఉంది వీళ్ళందరికీ. వాళ్ళు నిర్వహిస్తూ ఉండొచ్చు, కానీ ఒక బెట్టింగ్ యాప్ ఉంది, మాకు డబ్బులు వచ్చాయని మీరు చెప్పడం మూలంగానే వీళ్ళ కుటుంబం రోడ్డున పడింది తెలుసా? మీరు ఒక్కొక్కరు చెప్పండి, ఎంతెంత డబ్బులు తీసుకున్నారు? సెలబ్రిటీలు తప్పైపోయింది, గతంలో ప్రమోట్ చేసామని అంటున్నారు కదా. ఆ ఒక్క బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడానికి మీరు తీసుకున్న డబ్బులు ఎంతో చెప్పగలుగుతారా? ఒక్కొక్క బెట్టింగ్ యాప్ ద్వారా మీరు బ్యాంకులో వేసుకున్న డబ్బులు ఎంతో చెప్పగలుగుతారా? ఇదిగో నేను గతంలో ప్రమోట్ చేస్తాను, ఇప్పుడు క్షమించండి అని మీరు వచ్చి అంటున్నారు కదా. ఇదిగో నాకు వచ్చిన బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన డబ్బులు, అమౌంట్ అని మీ స్టేట్మెంట్ ఒకసారి చూపిస్తారా? ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒక్క కుటుంబాన్ని నేను ఇప్పుడు మీకు ఉదాహరణగా చూపిస్తాను. ఇలాంటి కుటుంబాలకు మీరేం సమాధానం చెప్తారో చెప్పండి, నేను నిర్వాహకుల దగ్గర కూడా వస్తాను. అమ్మ రుక్సానా,